మన ఊరు మన దుకాణం అనే కాన్సెప్ట్ ను ప్రోత్సహించాలని స్థానిక వ్యాపారులను కోరుతూ తెనాలి మొబైల్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. వ్యాపార సమస్యలపై సమావేశం చర్చించింది. తెనాలి మొబైల్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళా సదనంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ హిదాయతుల్లా జానీ అధ్యక్షత వహించారు. అసోసియేషన్ విధి విధానాలను ప్రతి రిటైలర్ కు తెలియజేశారు. సభ్యులంతా ఏకతాటిపై నడిచి అసోసియేషన్ బలోపేతం చేసుకోవాలని వక్తలు సూచించారు. సభ్యులకు నూతనంగా ఐడి కార్డు అందించారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలనే భావనతో మన ఊరు మన దుకాణం నినాదాన్ని తీసుకొచ్చారు. ఉపాధ్యక్షుడు చెట్టి కార్యదర్శి డి సంపత్ కుమార్, సంయుక్త కార్యదర్శి కిషోర్, కోశాధికారి రాజు, కమిటీ సభ్యులు ఓం సాయిమణి, మణిదీప్, షఫీ, అలీ, కోటేశ్వరరావు, మోబిన్, కిషోర్, రమేష్ తదితరులు పర్యవేక్షించారు. ఈరోజు తెనాలి మొబైల్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు కావడం జరిగింది. అందులో ఈ రోజున మనం నూతన ఐడి కార్డ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలానే ప్రైజ్ లిస్ట్ సంగతి కూడా మాట్లాడుకొని ప్రతి ఒక్కరూ యూనిటీగా ఉండి ఒకటే మంచి ధరకి అమ్ముకుంటూ ప్రతి రిటైలరు బాగుండాలన్న ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అలానే మాకు కొన్ని ఇబ్బందులు ఉండడం వలన నూతన హోల్సేలర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మా యొక్క అసోసియేషన్ రూల్స్ ప్రకారంగా ఏ అసోసియేషన్ మెంబర్ వచ్చినా కానివ్వండి, అసోసియేషన్ సభ్యులందరికీ కూడా తెలియపరిచిన తర్వాతనే వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ రోజున గుంటూరు నుంచి తన్వి మొబైల్స్ అనే హోల్సేలర్ని మా తెనాలికి హోల్సేలర్గా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనికోసము మరియు అలానే మా సభ్యులందరూ ఆమోదం మేరకు ప్రతిదీ మా అమెండ్మెంట్స్ ఉంటాయి రూల్స్. ఆ రూల్స్ అన్నిటికీ ఆమోదం తీసుకోవాలని అంటే రిటైలర్స్ అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ఒక ఎజెండా పెట్టుకొని దాన్ని ఆమోదం తీసుకున్న తర్వాతనే మరి మా అసోసియేషన్లో రూల్స్ పాటించడం జరుగుతుంది. దానికోసం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకుంది. నూతనంగా చాలా చోట్ల కొన్ని వైరల్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. దానికోసం అని చెప్పని మేము మా షాప్స్ అందరం కలిసి మన దుకాణం మన ఊరు మన దుకాణం అన్న కొత్త నినాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము. స్థానికంగా ఉండేటువంటి ప్రతి ఒక్క స్థానిక వ్యాపారస్తుల దగ్గరే తీసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఒక కొత్త నినాదాన్ని మన తెనాల్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. లోకల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క స్థానికులు లోకల్ షాపుల్లోనే పర్చేస్ చేసుకుంటే మా ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది. ఆన్లైన్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కాకుండా మీరు కొనే సమయంలో లోకల్ షాపుల్లో కూడా ఒకసారి విజిట్ చేసి చూసుకొని మంచి ధరలకే మీకు అందించే విధంగా మా అసోసియేషన్ కూడా సహకరిస్తుంది. స్థానికంగా బతికే వాళ్ళని కూడా ప్రోత్సహించినట్టు ఉంటుందని చెప్పి కొత్త నినాదంతో మేము మా అసోసియేషన్ ముందుకు తీసుకువెళ్తున్నాం.